కోరేషును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోలేడా? ఆమేన్, హల్లెలూయా. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉండలేడా? కానీ వి షుడ్ హ్యావ్ దట్ కింగ్డమ్ మైండ్ సెట్. రాజ్య సువార్త యొక్క మైండ్ సెట్ మనకు ఉండాలి. దేవుని సేవకు నా ధనం ఉపయోగపడాలా, నా బలం ఉపయోగపడాలా, నా జ్ఞానం ఉపయోగపడాలా, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా దేవుని సేవకు ఉపయోగపడాలా, నా తల నుంచి అరికాలు వరకు ప్రతి ఒక్క అణువును దేవుని సేవకు ఉపయోగపడాలా. దేవుడు నన్ను పిలుచుకున్నా సరే, లేకపోతే పిలుచుకున్న వారికి సహాయం చేయడంలో అయినా సరే, ఎలాగైనా నేను దేవుడి కొరకు వాడబడాలి అంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. చూడండి, కోరేష్కి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ధనము, ఘనత అన్ని ఆయనకి ఇస్తున్నాడు. అంటే ఆయన పక్షాన దేవుడే యుద్ధము చేసి నిలబెడతాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును. ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట ఎనదగినవి కాదు. ఇప్పుడు నీకేం అర్థం కాకపోయినా వచ్చే రోజులు నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఇప్పుడు నీ స్థితి కొంచెముగా ఉన్న రానున్న రోజుల్లో నీ స్థితి మహిమపరచబడుతుంది. దేవుడు మనల్ని ఘనపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఇవన్నీ మన జీవితంలో చేద్దాం అనుకుంటున్నాడు. మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయాలనుకుంటున్నాడు. ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను విరగ్గొట్టి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన ధన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ సైరస్, మనము సైరస్ లాగా ఉన్నామా? కోరేషు లాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ధననిధిలో నుంచి దేవునికి ఇవ్వడానికి, మన శ్రమలో నుంచి దేవుడికి ఇవ్వడానికి, మన కష్టమును దేవుడు ఇవ్వడానికి, మన బలమును దేవుని ఇవ్వడానికి, మన యొక్క టాలెంట్స్ ని దేవునికి ఇవ్వడానికి, మన దగ్గర ఉన్న సమస్తాన్ని తల నుంచి అరికాలు వరకు ప్రతి ఒక్క అణువణువు దేవుని కొరకు ఉపయోగపడాలి అని మనం ఇష్టపడుతున్నాం. నిరంతరము స్వార్థము, నిరంతరము దేవుడికి టైం ఇస్తే నాకేం మిగులుద్ది, దేవుడికి డబ్బు ఇస్తే నాకేం మిగులుద్ది, నా ఆస్తిని దేవుడికి ఇస్తే నాకేం మిగులుద్ది, నా పిల్లల్ని దేవుడికి ఇస్తే నాకెవరు సేవ చేస్తారు. హన్నా సమూయేలుని ఇచ్చినప్పుడు వీడిని ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది అనుకోలే. సమూయేలుని ఇచ్చేసినప్పుడు మరలా ఆమె గర్భాన్ని దేవుడు నింపాడంట. కనని గర్భము పిల్లల చేత నింపబడింది. అవునా? సో మన పిల్లలు దేవుడి సేవకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మన దగ్గర ఉన్న వస్తువులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాగా? మనకున్న టైం ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్న టాలెంట్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? సో వీఆర్ ఆల్వేస్ నాకు 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 అంటే ఆ ఉన్నదే ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇది మొత్తం నా అవసరాల కొరకే అని మనం అనుకున్నప్పుడు అంధకార స్థలాల్లో ఉన్న ధనమంతా మూతవేయబడుతుంది. రహస్య స్థలాల్లో ఉన్న ధనమంతా మూతవేయబడుతుంది. నీకేది ఉందో దానితోనే బతుకు అంటాడు దేవుడు. కానీ మనం తీసి ఇస్తున్నప్పుడు, మన శక్తిని దేవుడికి ఇస్తున్నప్పుడు ముసలితనములో కూడా చిగురిస్తారంట దేవుడు రాజ్యం కొరకు ముందుకెళ్తున్న వాళ్ళకి.